సాయిరామ్, సాయి బోధ, సాయి కథల మహిమ. శ్యామ, నేను నీకో విషయం చెబుతాను. నా నామాన్ని భక్తి ప్రేమ శ్రద్ధలతో ఉచ్చరించే వారి కోరికలన్నీ నేను తీరుస్తాను. ఈ జపం క్రమంగా వారికి నా ఎడల భక్తి భావాన్ని పెంపొందిస్తుంది. నా కథలను భక్తితో గానం చేసేవారు, కథనం చేసేవారు నన్ను సదా తమ ముందు వెనకాల దర్శిస్తూ ఉంటారు. తమ చుట్టూతా నేనుండటం చూస్తారు. తమ హృదయ ప్రాణాలు దర్పించిన భక్తులంతా నా ఈ కథలను విని సహజంగానే ఆనందపూర్ణులవుతారు. కీర్తనలో నా మహిమలను గానం చేసేవారికి నిత్యం పరిపూర్ణ సుఖశాంతి తృప్తులను నేనిస్తాను. ఇది నా వాగ్దానం. నాకు అనన్య శరణు చేసిన వారిని, నన్ను విశ్వాసయుక్తంగా భజించేవారిని, నా చింతన చేసేవారిని, నిత్యం నా నామస్మరణ చేసేవారిని నేను తప్పక ఉద్ధరిస్తాను. ఇది నా మాట. నా నామం, నా ఎడల భక్తి, నా లీలల సంపత్తి, నా గ్రంథం, నిత్యం నా ధ్యానం ఎవరి హృదయంలో ఉంటాయో వారిలో విషయవాసనలు ఎలా కలుగుతాయి? నా లీలా కథలను అలా అవలోకగా విన్నా సరే సర్వరోగాలు నివారణమవుతాయి. నేను వారిని మృత్యుద్రంష్ట్రాల నుండి బయటికి లాగేస్తాను. నా ఈ కథలను శ్రద్ధగా ఆధారభావంతో వినండి. వాటిని పూర్ణంగా లోతుగా మననం చేయండి. అలా మననం చేసిన తర్వాత వాటి గూర్చి నిధిధ్యాస చేయండి. ఇలా చేస్తే మీకు పూర్ణ సమాధానం చేకూరుతుంది. అప్పుడు మనసు అహం సోహం అన్న భావాలను దాటిపోతుంది. అనన్య పరిపూర్ణ శ్రద్ధతో చిత్తం చైతన్యగణం అవుతుంది. సాయి సాయి అనే నామస్మరణం సకిల కలిమలాన్ని దహించి వేస్తుంది. నాకు చేసిన సాష్టాంగ దండ ప్రణామం వాణి శ్రవణగత పాపాలన్నింటినీ నాశనం చేస్తుంది అని బాబా వివరించాడు. సాయి లీలా కథనం శ్రవణం. సమర్థ సాయిని నిజస్థితిని యథార్థంగా ఎవరు మాత్రం వర్ణించగలరు? సాధువుల కథలు ధన్యాది ధన్యాలు. శ్రవణ ద్వారాల ద్వారా ఇవి హృదయంలో ప్రవేశిస్తాయి. దేహాభిమానాన్ని తొలగిస్తాయి. ద్వంద్వం అనే ప్రశ్న ఇక ఉండదు. ఈ కథలు హృదయంలో చేరుతాయి. మదిలోని వికల్పాలన్నీ దూరమవుతాయి. జ్ఞాన సంచయం అవుతుంది. పరమార్థ సాధనకు సోపానాలు ఏర్పడతాయి. సాయిరామ్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సాయిరామ్.